నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. గాయని మంగ్లీ ప్రమేయం ఉన్నట్లుగా చెబుతున్న మైక్రో ఫైనాన్స్ మనీ పూలింగ్ స్కామ్ లో మరిన్ని విస్తుబోయే నిజాలు బయటకు వస్తున్నాయి. మంగ్లీ చేతిలో మోసపోయిన వారంతా ఆమెను అభిమానించి ప్రేమించిన ఆత్మీయులే అని తేడతెల్లమవుతోంది. వివిధ రకాలుగా తనకు దగ్గరైన వారి నుంచే డబ్బులు గుంజినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా బాధితులు ఒక్కొక్కరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నా బాధితులంతా గిరిజనులే అయినా మంత్రి సీతక్క ఎందుకు మౌనంగా ఉన్నారు అన్న ప్రశ్న తలెత్తుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు ఇంత సంచలనంగా మారినా తనకేమీ తెలియదని డీజీపీ సివి ఆనంద్ కామెంట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన గొంతుతో కోట్లాది మందిని మెప్పించిన గాయని మంగ్లీ ఇప్పుడు పీకల్లోతు స్కామ్ లో ఇరుక్కున్నారు. ఆమె నమ్మిన గిరిజన జనం ఇప్పుడు రోడ్డున పడి అల్లాడుతున్నారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో 100 కోట్ల దోపిడీ వెనుక అసలు సూత్రధారులు ఎవరు? బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు ఉలుకు పలుకు లేకుండా ఉంది? ముఖ్యంగా గిరిజన పక్షపాతిగా పేరున్న మంత్రి సీతక్క మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అసలు ఈ స్కామ్ ఏంటి? ఇందులో మంగ్లీ పాత్రపై వస్తున్న ఆరోపణలు ఏంటి? అనేక ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. వివిధ రంగాల్లో పెట్టుబడుల పేరుతో ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బాధితులు అత్యధికులు అమాయక గిరిజనులే కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. రోడ్డున పడ్డ బాధితులు ఆత్మహత్యల పర్వం, పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోగా అప్పుల పాలైన కొందరు బాధితులు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నా విచారణలో వేగం కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొత్తగా బాధితులు చేపట్టిన డీజీపీ ఈ కేసు గురించి తనకేమీ తెలియదు అని వ్యాఖ్యానించడం బాధితులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇక మంగ్లీ పాత్రపై అనుమానాలు. ఈ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ బుకాయిస్తున్నారు. అసలు నిందితులు ఎవరో కూడా తనకు తెలియదని మొదట వాదించారు. ఇక మంగ్లీ ఏమంటుందంటే నిందితులతో ఆమెకున్న సాన్నిహిత్యానికి సంబంధించి అనేక ఆధారాలు బయటకు వచ్చాయి. నిందితులతో కలిసి దిగిన ఫోటోలు, కలిసి గడిపిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మంగ్లీ మాట్లాడిన మాటల రికార్డింగ్లు కూడా బయటకు వచ్చాయి. సంస్థ ప్రమోషన్లలో ఆమె పాల్గొనడం, ప్రధాన నిందితులతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంటున్నాయి. ఇవన్నీ బయటకు రావడంతో మంగ్లీ ఇప్పుడు మౌనం దాల్చారు. లాయర్ల చుట్టూ తిరుగుతూ కేసు నుంచి బయటపడే మార్గాలు వెతుక్కుంటున్నారు. మంత్రి సీతక్క మౌనం వెనుక మర్మం ఏంటి? గిరిజనులకు అన్యాయం జరిగితే ముందుండే మంత్రి సీతక్క స్వయంగా గిరిజన బిడ్డలే ఈ స్కామ్ లో సర్వస్వం కోల్పోయినా ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రకులస్తులు బాధితులైతే ప్రభుత్వం ఇంతే నిర్లిప్తంగా ఉండేదా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 100 కోట్ల దోపిడీ, మనుషుల ప్రాణాలు పోతున్నా పాలకులు మౌనంగా ఉండడం దేనికి సంకేతం? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మంగ్లీ పాత్రపై నిష్పాక్షిక విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తుందా, లేక రాజకీయ పలుకుబడితో ఈ కేసు కూడా కనుమరుగవుతుందా? వేచి చూడాలి. బాధితులు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తామని హెచ్చరిస్తున్నారు. మంగ్లీ వ్యవహారంపై ప్రభుత్వం ఇచ్చే వివరణ కోసం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.